హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ ఫ్యాన్స్ చందాలు. ఇప్పుడు వచ్చేసి మనం ఐలూరుమేట దగ్గర ఉన్న విగ్రహాల దగ్గర అయితే ఉన్నాము. ఐలూరుమేట దగ్గర మనకి ఎస్పీ రెడ్డి పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో వీళ్ళు ఇయర్ కొత్తగా పెట్టడం జరిగింది. ఎవ్రీ ఇయర్ వీళ్ళు పద్మావతి ఆర్ట్స్ దగ్గర పెట్టేవాళ్ళు, ఇయర్ ఇక్కడ పెట్టడం జరిగింది. వీళ్ళ దగ్గర మనకి 5 ఫీట్స్ నుంచి 16 ఫీట్స్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్లీజ్ కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు లైక్ కామెంట్ షేర్ అయితే చేయండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో సపోర్ట్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికి జై శ్రీ గణేష్. వీళ్ళకి సంబంధించిన టాటా నెంబరు మొత్తం మనకి కామెంట్ బాక్స్ లో పిన్ చేసి పెడితే అదేవిధంగా డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక మోడల్. మనకి గణేశుడు వచ్చేసి ఎద్దుల బండి వెళ్తున్న టైప్ అయితే గణేశుడు దర్శనం ఇస్తాడు, పగిడితో ఉన్నాడు. మనకి పక్కన ఇటు సైడ్ పరమేశ్వరుడు అని రావడం జరిగింది. మీకు మోడల్ ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంది. గణేశుడు వచ్చేసి 12 ఫీట్స్ దగ్గర ఉన్నారు. చూడండి, ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి సింహం మీద కూర్చొని అయితే గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. గణేశుడు వచ్చేసి 16 ఫీట్స్ అయితే ఉంటాడంట. మనకి పైన కిరీటం కింద వస్తుందంట పైన, దాంతో కలిపి 16 ఫీట్స్. మనకి కవర్స్ అయితే వేసినారు దుమ్ము పడకుండా, అదేవిధంగా వర్షం కానీ పడుతుంది కదా, దానికోసం ప్లీజ్ కొంచెం అయితే అడ్జస్ట్ అండి. అదేవిధంగా కలరింగ్ వర్క్ కానీ జరుగుతుంది, కొంచెం నాయిస్ అయితే ఉంటుంది, అది కూడా అడ్జస్ట్ అండి. మనకి అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్ చూడండి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. గణేష్ ఇందాక చూపించాం కదా ఎద్దుల బండి మీదది, ఆ గణేష్ కూడా మనకి డిఫరెంట్ కలర్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి పీఠం మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ అయితే మనకి గరుడ దేవుడు రావడం జరిగింది. మనకి ఇటు సైడ్ అటు సైడ్ సిద్ధి బుద్ధి రావడం జరిగింది. అదేవిధంగా మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లో అయితే మనకి వెంకటేశ్వర స్వామి రావడం జరిగింది. అదొక యూనిక్ మోడల్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. మనకి ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక మోడల్. మనకి గణేశుడు వచ్చేసి 14 to 15 ఫీట్స్ దగ్గర ఉంటాడు. మనకి బ్యాక్గ్రౌండ్ లో మనకి అయోధ్య రావడం జరిగింది. అదేవిధంగా మనకి అటు సైడ్ రాముడు గాని రావడం జరిగింది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ యూనిక్ మోడల్. ఫ్రెండ్స్, ఇది ఒక మోడల్. మనకి ఈ గణేష్ కూడా 15 ఫీట్స్ దగ్గర ఉంటాయి. ఈ గణేష్ నేను అక్కడ చూపిస్తాను. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి మనకి కుర్చీలో కూర్చొని దర్శనం అయితే ఇస్తున్నాడు. ఇటు సైడ్ ఒక దేవుడు రావడం జరిగింది. అదే బ్యాగ్రౌండ్ రావచ్చు లో అని దేవుడు రావడం జరిగింది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది మనకి గణేశుడు. ఇది ఒక మోడల్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి అయోధ్య మోడల్. మనకి బ్యాక్గ్రౌండ్ లో అయోధ్య రావడం జరిగింది. మనకి రాముడు అవతారం మనకి గణేశుడు అయితే దర్శనం ఇస్తాడు. ఇది ఒక యూనిక్ మోడల్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. వెనకాల ఉన్నాయి కానీ అదే ఇందాక మనం అక్కడ పట్టాలు కప్పినారు కదా, అది సింహం ఉంది, అదే విగ్రహం మనకి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి హంసం నెమలి వాహనం మీద కూర్చొని అయితే గణేశుడు దర్శనం ఇస్తాడు. ఇటు సైడ్ ఒక దేవత రావడం జరిగింది. గణేశుడు వచ్చేసి 12 to 13 ఫీట్స్ దగ్గర ఉంటాడు. ఇది ఒక యూనిక్ మోడల్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి ఏనుగు మీద కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. 12 ఫీట్స్ దగ్గర ఉంటాడు. ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంది, ఒక యూనిక్ మోడల్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి పీఠం మీద కూర్చొని దర్శనం ఇస్తాడు. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లో మనకి ఆర్చ్ లో రావడం జరిగింది. మనకి ఆర్చ్ లో ఆకులు ఇచ్చారు కదా, ఒక్కొక్క ఆకు అయితే మనకి ఒక్కొక్క దేవుడు రావడం జరిగింది. ఎక్సలెంట్. బ్యాక్గ్రౌండ్ మనకి పైన వెంకటేశ్వర స్వామి రావడం జరిగింది. మనకి 12 to 13 ఫీట్స్ అయితే ఉంటాడు గణేశుడు. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి మహారాష్ట్ర టైప్ లో అయితే కుర్చీలో కూర్చొని మనకి దర్శనం ఇస్తాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ లో అయోధ్య హనుమంతుడు రావడం జరిగింది. 12 ఫీట్స్ ఉంటాడు ఈ గణేశుడు. యూనిక్ మోడల్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. చిన్న గణేశుడు మనకి. ఈ గణేశుడు వచ్చేసి మనకి 3 to 4 ఫీట్స్ దగ్గర ఉంటాడు. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ లో అయితే మనకి అయోధ్య హనుమంతుడు రాముడు గాని రావడం జరిగింది. యూనిక్ మోడల్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి పీఠం మీద కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. బొజ్జగాన్ పై పగిడితో ఉన్నాడు. ఈ గణేశుడు వచ్చేసి 78 ఫీట్స్ దగ్గర ఉంటాడు. అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్. ఇది ఒక మోడల్. మనకి అంశం మీద కూర్చొని అయితే గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. నెమలి మీద కూర్చొని సారీ. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి నంది వాహనం మీద కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. గణేశుడు వచ్చేసి 9 ఫీట్స్ దగ్గర ఉంటాడు. ఇది ఒక యూనిక్ మోడల్. అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్. ఇది ఒక మోడల్. మనకి పీఠం మీద కూర్చొని అయితే గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. మనకి పగిడితో అయితే ఉన్నాడు. ఈ విగ్రహం కూడా 9 ఫీట్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్. గణేశుడు వచ్చేసి కిరీటం మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. పగిడితున్నాడు. గణేశుడు వచ్చేసి 5 ఫీట్స్ దగ్గర ఉంటాడు. ఇది ఒక యూనిక్ మోడల్. అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్. అదే మోడల్ మనకి ఇది ఒక మోడల్. మనకి కమలం పువ్వు మీద కూర్చొని అయితే గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. యూనిక్ మోడల్. 5 ఫీట్స్ దగ్గర ఉంటాడు. ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంది.
ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి పీఠం మీద కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు బొజ్జ గణపయ్య. ఇది ఒక మోడల్. మనకి గణేశుడు వచ్చేసి నెమలి మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. అదేవిధంగా మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చి నెమలి ఈకలు రావడం, కిరీటం చూడండి, కృష్ణుడు కూడా రావడం జరిగింది, ఇక్కడ నంది రావడం జరిగింది. ఇలా చూపించాం కదా, అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్ ఇలా చూపించేది. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి పీఠం మీద కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. సెంటర్ టెక్స్ట్ ఉంది గణేశుడు, ఒక యూనిక్ మోడల్ ఇలా చూపించాం కదా, అదే మోడల్ మనకి ఈ గణేశుడు చూడండి. మనకి శంఖం మీద కూర్చొని అయితే దర్శనం ఇస్తాడు. 8 ఫీట్స్ దగ్గర ఉంటాడు గణేశుడు. ఎక్సలెంట్ ఉంది గణేశుడు. ఇది ఒక మోడల్. మనకి పీఠం మీద కూర్చొని అయితే గణేశుడు దర్శనం ఇస్తాడు. పగిడితున్నాడు. ఇటు సైడ్ అటు సైడ్ మనుషులు రావడం జరిగింది. అదే డప్పులు వాయిద్యాలు వాయిస్తున్నట్టయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తాడు. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి శివాజీ మోడల్ టైప్ లో మనకి గణేశుడు దర్శనం ఇస్తాడు. సింహాసనం కుర్చీ మీద కూర్చొని మనకి ఎక్సలెంట్ ఉంది. మన గణేశుడు వచ్చేసి 6 to 7 ఫీట్స్ దగ్గరే ఉంటాడు. ఈ వీడియోలో ఎంత అయితే ఉందని మీకు నేను మోడల్కి ఒక విగ్రహం అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అది కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. వీడియోలో ఎంత ఎక్కువ అయితే స్కిప్ చేస్తారు కదా, అట్లని ఇందాక చూపించాను కదా, అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్. ఇవన్నీ ఇందాక చూసినవే మనము. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి నంది వాహనం మీద కూర్చొని అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు. మనకి రథం లాక్కుపోతున్న టైప్ అయితే మనకి నంది వాహనం రథం మీద కూర్చొని దర్శనం అయితే ఇస్తున్నాడు. 5 ఫీట్స్ దగ్గర ఉంటారు మనకి గణేశుడు. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు అయితే స్టాండింగ్ పొజిషన్ అయితే ఉన్నాడు గణేశుడు. ఎక్సలెంట్ మోడల్. ఇటు సైడ్ మనకి శివలింగం రావడం జరిగింది. యూనిక్ మోడల్. ఇక్కడ చూడండి కలరింగ్ మొత్తం బ్లాక్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు పీఠం మీద కూర్చొని అయితే దర్శనం ఇస్తాడు. బ్యాక్గ్రౌండ్ అర్థం మనకి హనుమంతుడు, యువతల సైడ్ రాముడు, అటు సైడ్ సీతాదేవి రావడం అయితే జరిగింది. యూనిక్ మోడల్. అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్. ఈ మోడల్ అక్కడ ఉంది, అక్కడ చూపిస్తాను. చిన్న చూపించాను కదా, ఇక మన మనకి గణేశుడు హంసవాహనం మీద కూర్చొని అయితే దర్శనం ఇస్తాడు. గణేశుడు 6 ఫీట్స్ అయితే ఉంటాడు. ఎక్సలెంట్ ఉంది. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు అయితే స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి అవతారం అయితే గణేశుడు దర్శనం ఇస్తాడు. 10 ఫీట్స్ దగ్గర ఉంటాయి. ఇది ఒక యూనిక్ మోడల్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు పీఠం మీద కూర్చొని అయితే దర్శనం ఇస్తాడు. 8 ఫీట్స్ దగ్గర ఉంటాడు గణేశుడు. ఇది విజయనపయ్య ఇంకా చూపించాను కదా, అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్. మనకి ఈ బొజ్జ అంటే నేను అక్కడ చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇది ఒక మోడల్. మనకి గణేశుడు పీఠం మీద కూర్చొని అయితే దర్శనం ఇస్తాడు. బ్యాక్గ్రౌండ్ వచ్చి మనకి శివుడు పార్వతీదేవి రావడం జరిగింది. చూడండి ఎక్సలెంట్. గణేశుడు 8 ఫీట్స్ దగ్గర ఉంటాడు. ఇది ఒక మోడల్. మనకి గణేశుడు పీఠం మీద కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. అదేవిధంగా మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చి మళ్ళీ హంస రావడం జరిగింది. సైడ్ ఒక దేవత రావడం జరిగింది. గణేశుడు వచ్చేసి 6 to 7 ఫీట్స్ దగ్గర ఉంటాడు. ఇది ఒక మోడల్. అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్. ఇందాక చూసి వచ్చాను కదా, అదే మోడల్స్ ఇవి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి సింహం మీద కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. మనకి గణేశుడు వచ్చేసి 8 to 9 ఫీట్స్ దగ్గర ఉంటాడు. మనకి కిరీటం పైన కానీ పడగలు రావడం జరిగింది. ఎక్సలెంట్ ఉంది గణేశుడు మనకి. ఇందాక చూపించాను బయట, అదే మోడల్ మనకి డిఫరెంట్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు మహారాష్ట్ర అయితే గణేశుడు మెంబర్ సింహాసనం మీద కూర్చొని అయితే గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఎక్సలెంట్ ఉంది మనకి. ఇటు సైడ్ ఎలకగా రావడం జరిగింది. మోడల్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేది పీఠం మీద కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. భారీ బొజ్జ గణపయ్య పగిడితో అయితే ఉన్నాడు. మనకి హంస రావడం జరిగింది. హంస బ్యాక్గ్రౌండ్ తో మనకి బ్యాక్గ్రౌండ్ రావడం జరిగింది. ఎక్సలెంట్ మనకి ఇటు సైడ్ ఒక దేవతగా రావడం జరిగింది. హంస అని అదే మోడల్ మనకి డిఫరెంట్ కదా, ఇందాక చూపించాను కదా బొజ్జ గణపయ్య. ఇది మనకి భారీ పఠానితో గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. 10 ఫీట్స్ దగ్గర గణేశుడు. ఇందాక చూపించాను ఫ్రెండ్స్, అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. గణేశుడు వచ్చే మనకి ఎద్దుల నంది భుజాల మీద మనకి పల్లకి మోస్తుంటే మనకి కింద జనం మూసివాళ్ళు దమ్ములు కొడుతున్న టైప్ లో గణేశుడు దర్శనం ఇస్తాడు. ఎక్సలెంట్ ఉంది.
ఇక్కడికి వచ్చి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇలా చూపించాం కదా, అదే మోడల్స్ మనకి. ఇది ఒక మోడల్ మనకి. గణేశుడు గుర్రం రథం లాక్కు వెళ్తున్న టైప్ అయితే గణేశుడు దర్శనం ఇస్తున్నాడు రథం మీద కూర్చొని. మనకి బ్యాక్గ్రౌండ్ మనకి పరమేశ్వరుడు కూడా రావడం జరిగింది. ఒక యూనిక్ మోడల్, ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంది. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి పాము చుట్టుకునే దాని మీద కూర్చొని అయితే మనకి గణేశుడు దర్శనం అయితే ఇస్తున్నాడు. సైడ్ మనకి ఒక దేవుడు కూడా రావడం జరిగింది. నాకు ఎగ్జాక్ట్లీ కోరిండు ఇందాక చూపించాం కదా, అదే మోడల్ మనకి. డిఫరెంట్ కలర్స్ మనకి అయోధ్యది. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి కాణిపాకం గణపతి అంటారు. మనకి కిరీటం లేకుండా గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. బొజ్జు అంటే 8 ఫీట్స్ దగ్గర ఉంటాడు. అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంది. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు ఎద్దుల బండి మీద కూర్చొని అయితే దర్శనం ఇస్తాను. ఇటు సైడ్ కృష్ణుడు గారు రావడం జరిగింది. సెవెన్ అంటే ఎక్సలెంట్ గణేశుడు చున్నీ మనకి. ఈ చిన్న గణపతులు కానీ అవైలబుల్ ఉన్నాయి మనకి. చూడండి కలర్ డిఫరెన్స్ ఇందాక మనం చూపించాం కదా, అదే మోడల్ మనకి. ఇది ఒక యూనిక్ మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. 11 ఫీట్స్ దగ్గర ఉంటాడు. సెంటర్ లో పైన ట్రెండింగ్ లో ఉండే ఈ గణేశుడు మనకి. అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంది మనకి. చూడండి ఇది ఒక మోడల్ మనకి. పీఠ మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తాడు. 6 ఫీట్ దగ్గర ఉంటాడు ఈ గణేశుడు. మనకి కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. గణేశుడు మనకి అంశాలు ఇటు సైడ్ అటు సైడ్ రావడం జరిగింది. బజ్జి వంకాయ ఫ్రెండ్స్. వీడియో అయితే ఇంత ఎంజాయ్ చేస్తున్నాను. ప్లీజ్ కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు చూస్తుంటే లైక్ కామెంట్ షేర్ అయితే సపోర్ట్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. జై శ్రీ గణేష్.